మీరు మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు మీరు. ఈ అరుపులకి ఎక్సైట్ అయ్యి ఒకసారి మాట్లాడితేనే ఏమైంది చూశారు కదా. ఏమైంది అంతా మంచిగా జరుగుతుంది మనకి. ఈ స్పీచ్లు అచ్చరాలేదు మేడం, వద్దు. సరే, మీకు మా రవితేజ గారి సినిమాల్లో ఈ 75 సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం. వెంకీ, అందుకే వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు, మనకి అర్థమైంది. ఓకే, అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుందా? ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ కానీ, ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ, లేదంటే కిక్ కానీ, అన్నింటిలో నుంచి మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావో వస్తారో థియేటర్కి, ఆ ఎలిమెంట్స్ అన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే, అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్, డాన్సులు, మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను సూపర్ బంపర్ ఏదో అన్నాను అనుకోండి, మళ్ళీ రేపు వేసుకుంటారు. ఎందుకు ఏమి చెప్పండి, వాళ్ళు థియేటర్లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి నేనేమన్నా అని తర్వాత వాళ్ళని తిట్టి ఇవన్నీ ఎందుకు, థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారులేండి. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెప్తారని నాకు నమ్మకంగా ఉంది గట్టిగా. అందుకని నేనేం మాట్లాడలా, వాళ్ళ దగ్గరే విందామని. ఈసారి మీ బదులు నేను చెప్తున్నాను, ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి. 31 అక్టోబర్ థియేటర్ లో ఉంది సినిమా, చూసేద్దాం మాస్ జాతర. దానికి మాత్రం సుమా గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాడుకొని తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి, నాకు తెలుసు. తిట్టాల అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్ గా. కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ 2 minutes ట్రైలర్ని 2 hours చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా. అదైతే మేము డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను. ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. I troubled you a lot. I know you don't attend an event, but sorry I troubled you because you are shooting for our film. You couldn't say no to us. I really love you sir. Thank you a lot. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈసారి మాత్రం డిఫరెంట్ స్పీచ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ మాస్ మహారాజా రవితేజ గారు. తమ్ముళ్ళు మీలా అరిసేయాలనుకోండి, నేను మాట కూడా మర్చిపోతా. నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి ప్లీజ్, 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతానా బాబు. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్, వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు అయిందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్, చెప్తాను సార్. రవితేజ గారు, ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ, ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్. థ్యాంక్ యూ.
ఆ సీన్స్ అప్పుడు నేను సార్ నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు కమాన్ నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను నన్ను కాదని నీ చాలా ఎంకరేజ్ చేశారు అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్ భాను గారు ఆల్ ది బెస్ట్ వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండ్ చాలా మంచి కన్విన్సర్ ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది నాటు మ్యాక్స్ ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు అండ్ సో మీరు అందరు ఎంజాయ్ చేశారు లవ్ యూ టూ థ్యాంక్ యూ అండ్ పేరున అందరూ బీమ్స్ గారు మ్యూజిక్ ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటుంది సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాబ్ మ్యూజిక్ వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే గెస్ట్ మా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి సార్ హ్యూజ్ ఫ్యాన్ సార్ ఐఎమ్ సో హ్యాపీ సచ్ అ జెంటిల్మెన్ అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ విత్ వెంకీ అట్లూరి సార్ దట్స్ అ ఫిల్మ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అగైన్ వంశీ గారు థ్యాంకింగ్ యూ సో మచ్ ఫైనల్గా ఐ థింక్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ సినిమా లాంటి ఒక ప్రయత్నం సో మీరందరూ ఈ సినిమా చూసి ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా నేను ఆశిస్తున్నా ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్ ఆశిస్తున్నా అంటున్నాను సార్ అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే బాగా రాస్తే పాస్ అయిపోతారు బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు కానీ ఒక సినిమా పాస్ అవ్వాలంటే మేమందరం బాగా రాయాలి అండ్ మేమందరం బాగా రాసామని మేము అనుకుంటున్నాం సో పాస్ చేసేది మీ చేతుల్లో ఉంటుంది సో మీ ఆశీర్వాదంతో మా సినిమా ఇదే October 31st థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఇన్ ద సినిమాస్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీలా సార్ ఒక్క నిమిషం సార్ నేను ఇప్పుడే చెప్పాను సార్ మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లీలా ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు ఓకే థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను వంశీ గారు మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో ఆగండి 2 నిమిషాలు ఇప్పుడు ఆయన మన గెస్ట్ ఆయన ఏమనుకుంటారు